ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతల దందా పెరిగిపోతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి వివాదంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిలిచారు. డాక్టర్ను బెదిరించినటువంటి ఎమ్మెల్యే భర్త టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి వైనం వెలుగులోకి వచ్చింది. 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డాక్టర్ను బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే ఆసుపత్రిపై దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలంలో ఎమ్మెల్యే దంపతుల వసూళ్ల పర్వంపై తీవ్ర విమర్శలైతే వ్యక్తమవుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సేఫ్టీ కోసం సీసీ కెమెరాల కోసం డబ్బులు ఇవ్వమని మా నాన్న అడిగిస్తా అన్నాడు. మీ నాన్నకు నీకు సంబంధం ఏంది? యు ఆర్ రన్నింగ్ హాస్పిటల్. అరే వాడు ఏదైనా పని చేస్తాంటే వాడి పాటి వాడు ఇచ్చుకోవాలా? నేను నాకు అడిగినా నేను నా పిల్లలు తండ్రి చాటి కొడుకులు హాస్పిటల్ మీద డాక్టర్ గా సేఫ్టీ కోసం సీసీ కెమెరాల కోసం డబ్బులు ఇవ్వమని మా నాన్న అడిగిస్తా అన్నాడు. మీ నాన్నకు నీకు సంబంధం ఏంది? యు ఆర్ రన్నింగ్ హాస్పిటల్. అరే వాడు ఏదైనా పని చేస్తాంటే వాడి పాటి వాడు ఇచ్చుకోవాలా? నేను నాకు అడిగినా నేను నా పిల్లలు తండ్రి చాటి కొడుకులు హాస్పిటల్ మీద డాక్టర్ గా సేఫ్టీ కోసం సీసీ కెమెరాల కోసం డబ్బులు ఇవ్వమని మా నాన్న అడిగిస్తా అన్నాడు. మీ నాన్నకు నీకు సంబంధం ఏంది? యు ఆర్ రన్నింగ్ హాస్పిటల్. అరే వాడు ఏదైనా పని చేస్తా. రైట్. సో అది కొంతకాలంలో ఎమ్మెల్యే దంపతుల మీద వసూళ్ల పర్వానికి సంబంధించి అయితే తీవ్ర విమర్శలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. నడి రోడ్డు మీద నిల్చొని వారు బెదిరించినటువంటి దానికి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి ఆ వ్యక్తి ఇస్తున్నటువంటి సమాధానం, తర్వాత ఎమ్మెల్యే భర్త రియాక్ట్ అయినటువంటి తీరుకు సంబంధించి కూడా మనం చూసాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చాటుగా కాదు ఏమీ లేదు, అధికారంలో ఉన్నాం మేము అనేటువంటి ఒక ధైర్యం అంటారా, లేకపోతే ఇతరతర నడి రోడ్డు మీదే దానికి సంబంధించి అది వసూళ్ల పర్వమా, లేకపోతే ఇవ్వకపోతే ఎలా ఉంటుందో చూడు అనేటువంటి తత్వమా? ఏంటి, ఎలా చూడాలంటారు ఆ కామెంట్స్ని? కానీ అక్కడ ఉన్నటువంటి వారు సర్వసాధారణమే ఇదంతా, మాకు ఇప్పుడు మీ కొత్త అనేటువంటి రీతిలో వారు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? కడప నగరంలో పీక్స్ చేరిన టీడీపీ ఎమ్మెల్యే దంపతుల వసూళ్ల పర్వం అంటూ ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పైన పలు వివాదాలు, పలు విమర్శలు వరుసగా వస్తున్నాయి. ఏదైతే ఇటీవల కాలంలో కూడా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి శ్రీనివాసరెడ్డిని తప్పించి భూపేశ్ రెడ్డికి అప్పజెప్పడం జరిగింది. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి పనితీరు కానీ, ఎమ్మెల్యే మాధవిరెడ్డి దూకుడుతనం కానీ టీడీపీ కూటమికి మరింత ఇబ్బందులు తీసుకొస్తుంది. ఇక్కడ ప్రధానంగా వసూళ్ల పర్వం గురించి మనం ఒకసారి చూసినప్పుడు ఏదైతే వీడియోలో స్పష్టంగా కనబడుతుంది, 10 లక్షలు ఇవ్వాలంటూ P4 కింద ఏదైతే P4 ముసుగులో లైఫ్ లైన్ హాస్పిటల్ ఎండి, లైఫ్ లైన్ ఆసుపత్రి ఎండి డాక్టర్ రబ్బానీని ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యే భర్త శ్రీనివాసరెడ్డి బెదిరించిన విషయం మనకు తెలిసిందే. అది క్లియర్ గా మనకు స్పష్టంగా వీడియోలో కనబడుతుంది. నేను నా ఇంటికి అడగలేదు, నా కుటుంబానికి అడగలేదు, నేను ప్రజల కోసం అడుగుతున్నాను, సీసీ కెమెరాల కోసం అడుగుతున్నాను, అది సేఫ్టీ కోసం అడుగుతున్నాను, నా ఇంటికి అయితే నువ్వు డబ్బులు ఇవ్వలేదంటూ ఏదైతే నేరుగా హాస్పిటల్ ఎండీని బెదిరించిన దృశ్యం మనం లైవ్ లో చూస్తున్నాము. ఇక్కడ ప్రధానంగా కడప పట్టణంలో ఏదైతే ఈ వసూళ్ల పర్వం, ఏదైతే స్థలాల విషయం కావచ్చు, నేరుగా కాంట్రాక్టర్లకు వేధింపులు కావచ్చు, మరికొంతమంది ప్రముఖులు, కడప జిల్లాలో ఉన్న ప్రముఖులకు హెచ్చరికలు కావచ్చు, ఈ మొత్తం వ్యవహారం గత 18 నెలల కాలంలో చిలికి గాలికి అనే పీక్స్ జరిగింది. ఏకంగా నడి రోడ్డులోనే ఏకంగా డాక్టర్ రబ్బానీ తండ్రిని బెదిరించడం, ఏదైతే తన తండ్రిని అడిగి డబ్బులు ఇస్తానని డాక్టర్ రబ్బానీ చెప్పడం, నీకు మీ తండ్రికి ఏం సంబంధం అంటూ ఎమ్మెల్యే భర్త నిలదీయడం, నేను లేకపోతే నా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, నా పిల్లలు తండ్రి చాటి పిల్లలు అంటూ ఆ రబ్బానీ తండ్రి చెప్పడం, ఈ వ్యవహారం మొత్తం మనం వీడియో క్లిప్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కడప పట్టణంలో ఈ విపరీత పోకడ పెరిగింది, ఎమ్మెల్యే దంపతుల వసూళ్ల పర్వం పెరిగిందంటూ ప్రతిపక్షాల నుంచి, ఇటు ప్రజల నుంచి, అటు ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరి వ్యవహార శైలి పైన గతంలోనే టీడీపీ అధిష్టానానికి పలు ఫిర్యాదులు అందాయి. ఇటు టీడీపీ అంటే లోకల్లో ఉన్నటువంటి వ్యాపారులకు కావచ్చు, లేకపోతే సామాన్యులకు కావచ్చు, వారికి ఇదంతా
మామూలు అయిపోయినటువంటి విషయం మాకు ఎప్పటి నుంచో తెలిసినటువంటి రీతిలో వారు చెప్తున్నటువంటి దానికి సంబంధించి ఎలా చూడాలంటారా ఆ రెస్పాండ్కి సంబంధించి ఒక విషయానికి సంబంధించే ఈ విధంగా బాహాటంగా బయట అన్నారంటే కనిపించనివి ఇంకెన్ని అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి కదా కిరణ్, ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? మురళి, అధికారంలో ఉన్న నేతలు కానీ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే సమక్షంలోనే ఎమ్మెల్యే భర్త బెదిరించారనే ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే నేరుగా ఏదైతే తను నాకు ఇవ్వలేదు, సేఫ్టీ కోసం ఏదైతే సీసీ కెమెరాలకు అడిగామంటూ ఎమ్మెల్యే దంపతులు చెప్పినా అక్కడ ఒకవేళ సీసీ కెమెరాలు అవసరమైనప్పుడు అది ప్రభుత్వం నిధుల నుంచి కానీ లేదా మరొక విధంగా కడప కార్పొరేషన్ నుంచి కానీ కార్పొరేషన్ మేయర్ ఉన్నారు, కడప కార్పొరేషన్ అధికారులు ఉన్నారు, కడప కార్పొరేషన్ కమిషనర్ ఉన్నారు. వారికి రిక్వెస్ట్ చేయొచ్చు. ఏదైతే పలాని ప్రాంతంలో అక్కడ సీసీ కెమెరాలు లేవు, పబ్లిక్ సేఫ్టీ లేదు, ఏదైతే అక్కడ ఉన్న షాపులకు కానీ హాస్పిటల్లకు కానీ ఏదైతే రక్షణ లేదు అనే కోణంలో కడప కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించుకోవచ్చు. అది కాకుండా నేరుగా ఎమ్మెల్యే నిధుల నుంచి ఎమ్మెల్యే కొంత నిధులని నియోజకవర్గానికి కేటాయిస్తున్నారు. ఆ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే నిధులు కూడా కేటాయించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి వదిలేసి ఏకంగా నేరుగా ఒక హాస్పిటల్ డాక్టర్ను బెదిరించడమే కాకుండా డాక్టర్ తండ్రిని నడి రోడ్లో 10 లక్షలు ఇవ్వకపోతే హాస్పిటల్ పైన దాడులు చేస్తాం, హాస్పిటల్ని ఎలా రన్ చేస్తాం చూస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కడప పట్టణంలో కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే కడప పట్టణంలో ప్రముఖులు చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఈ నివాసాలు కూడా కడప టౌన్ లో ఉన్నాయి. ఏదైతే ప్రముఖంగా ఉన్న డాక్టర్లు, ప్రముఖంగా ఉన్న ఇంజనీర్లు, ప్రముఖంగా ఉన్న ప్రభుత్వ అధికారులు, ఈ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీతో పాటు మొత్తం అధికారుల వ్యవస్థ అంతా కడప పట్టణంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే నేరుగా ఎమ్మెల్యే భర్త జోక్యం చేసుకోవడం, ఎమ్మెల్యే సమక్షంలోనే ఒక డాక్టర్ అంటే వ్యాపారస్తుల నుంచి గతంలోనే చాలా వరకు కంప్లైంట్లు వెళ్ళాయని కూడా అక్కడ సమాచారం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా? అధికార పార్టీ నేతలు దీనికి సంబంధించి చేస్తారా? అధిష్టానం ఏమైనా దీని మీద మందలించేటువంటి అవకాశం ఉంటుందా? స్వచ్ఛందంగా ఇవ్వాల్సినటువంటి దానికి సంబంధించి ఈ విధమైనటువంటి బెదిరింపు ధోరణితో తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానికి సంబంధించి అధికార పార్టీ వారిని ఏమైనా ప్రశ్నించేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? మురళి, ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఎమ్మెల్యే దంపతుల పైన టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతిసారి ఏదో ఒక వ్యవహారంలో మొదటి నుంచి టీడీపీ ఉన్న నేతలకు మధ్యలో వచ్చి ఈ టీడీపీ సీటు దక్కించుకున్న మాధవిరెడ్డికి మధ్య నిరంతరం ఏదో ఒక రచ్చ కొనసాగుతూనే ఉంది. అటు టీడీపీలో ఉన్న కార్పొరేటర్ ఏదైతే ఉమాదేవి మామ ఏదైతే ఆలంకాన్ లక్ష్మీరెడ్డి కడప జిల్లాలోనే టీడీపీలోని సీనియర్ నేత, సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన నేత, ఆయనతో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నాయి. మరోపక్క మైనార్టీ నేతలతో విభేదాలు కొనసాగుతున్నాయి. పలువురు నేతలతో మొదటి నుంచి సఖ్యతగా టీడీపీలో ఉన్న నేతలకి ఈ మాధవిరెడ్డి దంపతులకి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. వీటిని అన్నిటిపైన అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మరోపక్క కడప పట్టణానికి సంబంధించిన టీడీపీ నేతలు అటు కమలాపురం మాజీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి దగ్గరకు పోయి తమ వేదన చెప్పుకున్న పరిస్థితి ఉంది. చాలా మంది ఈ ఎమ్మెల్యే దంపతుల వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన చెందిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే ఈ వసూళ్ల పర్వం పైన ఏకంగా నేరుగా నడి రోడ్డులో ఈ వ్యవహారం జరగడం మరింత రాజకీయ రచ్చ రాజేసింది. ఇది రాబోయే రోజుల్లో ఎలా టర్న్ తీసుకుంటుంది, టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా, మీనమేషాలు లెక్కిస్తుందా అనేది కూడా తెలియదు. ప్రస్తుతానికైతే ఏదైతే ఈ వసూళ్ల పర్వం కాకుండా ఏకంగా ఒక లైఫ్ లైన్ హాస్పిటల్ డాక్టర్ ని బెదిరించడమే కాక తండ్రిని కూడా ఏదైతే నడి రోడ్లో దాడులు చేపిస్తాం, 10 లక్షలు సీసీ సేఫ్టీ కెమెరాలకు ఇవ్వకపోతే దాడులు ఖచ్చితంగా ఎలా హాస్పిటల్ నడుపుతో చూస్తామంటే ఎమ్మెల్యే సమక్షంలో ఎమ్మెల్యే భర్త బెదిరించడం ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. వెలుగు చూసింది ఒకటి, వెలుగు చూడనివి ఇంకెన్నో అనేటువంటి మాట స్థానికంగా కూడా వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇవి మీకు కొత్త కావచ్చేమో, మాకు మాత్రం మామూలు అయిపోయింది ఇదంతా కూడా అనేటువంటి మాట. గతంలో వ్యాపారం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కావచ్చు. ఇదే తరహా మాధవిరెడ్డి దంపతులకు సంబంధించి వచ్చినటువంటి విమర్శలు, అవి విమర్శలని అధికార పార్టీ కొట్టిపారేస్తున్నప్పటికీ, మాధవిరెడ్డి కూడా సాక్షాత్తు నా మీద లేనిపోనివి కల్పిస్తున్నారని చెప్తున్నప్పటికీ, ఇదిగో సాక్ష్యం, ఇదిగో మీరు అడుగుతున్నటువంటి తీరు కావచ్చు, మీరు ప్రవర్తిస్తున్నటువంటి విధానం కావచ్చు, మీరు వసూళ్లు చేస్తున్నటువంటి బెదిరింపులతో కూడినటువంటి వసూళ్లకు సంబంధించినటువంటిది కావచ్చు అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియో. దీనికి అధికార పార్టీ ఏం సమాధానం చెప్తుంది? అధినేత చంద్రబాబు ఇటీవల మందలించినటువంటి ఎమ్మెల్యేల విషయం కావచ్చు, ఎమ్మెల్యేల
పనితీరుకు సంబంధించి కావచ్చు, వారి మీద వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి కావచ్చు, ఆయన మందలిస్తూ వస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించి ఇప్పటికైనా దృష్టి సారిస్తారా ఈ అంశం మీద అనేటువంటి మాట. కడపలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కూడా చాలా వరకు అధిష్టానానికి ఈ విషయం మీద కంప్లైంట్లు వెళ్ళాయి. అలాగే కలుపుకుపోవడం సంగతి పక్కన పెడితే పార్టీకి సంబంధించి జిల్లాలో కావచ్చు, కడప లోకల్లో కావచ్చు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ విధానాల ద్వారా వస్తుంది అని వారు చెప్తున్నప్పటికీ కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదనేటువంటి వెర్షన్ వినిపిస్తోంది. ఈ ఒక్క విషయంతోనైనా సరే పార్టీ డ్యామేజ్ కాకుండా, పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గకుండా మీరే తగినటువంటి చర్యలు తీసుకోవాలని అయితే స్థానికంగా వినతులు వ్యక్తమవుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సేఫ్టీ కోసం సీసీ కెమెరాల కోసం డబ్బులు ఇమ్మని మా నాన్న అడిగిస్తా అన్నాడు. మీ నాన్నకు నీకు సంబంధం ఏంది? యు ఆర్ రన్నింగ్ హాస్పిటల్. ఏం లేకుంటే మా పిల్లలు ఆడన్నా వినయ్యా, అరే వాడు ఏదైనా పని చేస్తాంటే వాడి పాటి వాడు ఇచ్చుకోవాలా? నేను నాకు అడిగినా నేను నా పిల్లలు తండ్రి చాటి కొడుకులు నాకు మీరు చెప్పింది వింటారు. సర్లే హాస్పిటల్ మీద డాక్టర్ గా సేఫ్టీ కోసం సీసీ కెమెరాల కోసం డబ్బులు ఇమ్మని మా నాన్న అడిగిస్తా అన్నాడు. మీ నాన్నకు నీకు సంబంధం ఏంది? యు ఆర్ రన్నింగ్ హాస్పిటల్. ఏం లేకుంటే మా పిల్లలు ఆడన్నా వినయ్యా, అరే వాడు ఏదైనా పని చేస్తాంటే వాడి పాటి వాడు ఇచ్చుకోవాలా? నేను నాకు అడిగినా నేను నా పిల్లలు తండ్రి చాటి కొడుకులు నాకు మీరు చెప్పింది వింటారు. సర్లే హాస్పిటల్ మీద